నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మన ఈశ్వర్ హోమ్ ఫుడ్స్‌లో హెల్త్‌కి సూపర్, టేస్ట్‌కి డబల్ సూపర్ అయిన మెంతికూర పప్పు ఎలా చేయాలో చూద్దాం. ఈ మెంతికూర డయాబెటిస్ కంట్రోల్, డైజెషన్‌కి చాలా మంచిది. అమ్మ చేతిలో వచ్చే ఆ హోమ్ టేస్ట్‌ని ఇప్పుడు మనం ట్రై చేద్దాం. ఫస్ట్ మెంతికూరని క్లీన్‌గా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే మెంతికూరలో బిటర్‌నెస్ ఉంటుంది. ఆ తర్వాత కుక్కర్‌లోకి 1 కప్ కందిపప్పు తీసుకొని వాటర్‌తో 2, 3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే పప్పులో ఉన్న గ్యాస్ మొత్తం బయటికి పోతుంది. అలా నానబెట్టేంత టైం లేకపోతే డైరెక్ట్‌గానే ఇలా పప్పు చేసేసుకోవచ్చు. ఇది హాఫ్ అన్ అవర్ పాటు నానిన తర్వాత చూసారు కదా ఫ్రెండ్స్, కందిపప్పు కొంచెం ఉబ్బింది. సో, ఇప్పుడు ఈ వాటర్ మొత్తం వంపేసి మళ్ళీ ఫ్రెష్‌గా 1 కప్‌కి 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న మెంతికూర, కొన్ని ఆనియన్స్, 4 పచ్చిమిర్చి, 1 కప్ టమాటో ముక్కలు యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించుకుందాం. ఇప్పుడు కుక్కర్‌లోని ప్రెషర్ మొత్తం బయటకు పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఒకసారి పప్పు గుత్తితో బాగా మ్యాష్ చేసుకుందాం. ఇప్పుడు అరోమా కోసం పోపు స్టార్ట్ చేద్దాం. పాన్‌లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు, కచ్చపచ్చ కింద దంచుకున్న కొన్ని వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిర్చిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న పప్పును యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అబ్బా! సూపర్ అరోమా వస్తుంది ఫ్రెండ్స్. ఒక స్మాల్ టిప్ ఫ్రెండ్స్, మెంతికూర బిటర్‌నెస్ మనకి తగ్గాలంటే మనం వాష్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని వాష్ చేసుకుంటే ఆ బిటర్‌నెస్ అనేది తగ్గుతుంది. ఈ పప్పు మనకి ఒక పొంగొచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మెంతికూర పప్పుని హాట్‌గా అన్నంతో లేదా ముద్దపప్పు స్టైల్‌లో ఘీతో కలుపుకుంటే నెక్స్ట్ లెవెల్ టేస్ట్ వస్తుంది. పికిల్, పాపడ్ ఉంటే ఇంకా సూపర్‌గా ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ మెంతికూర పప్పు రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్యామిలీ కోసం ట్రై చేసి కామెంట్స్‌లో మీ ఫీడ్‌బ్యాక్ చెప్పండి. ఇలాంటి హెల్తీ, హోమ్ స్టైల్ రెసిపీస్ కోసం ఈశ్వర్ హోమ్ ఫుడ్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక టేస్టీ రెసిపీతో కలుద్దాం. బాయ్ బాయ్. ఆగండి ఫ్రెండ్స్. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థాంక్స్ అండి.